భూమి శరత్చంద్ర దగ్గర కూర్చొని చేతులు పట్టుకొని, నాన్న లేవండి నాన్న, నేను తప్పనిసరి పరిస్థితుల్లో మీ కూతుర్నని చెప్పుకోవాల్సి వచ్చింది నాన్న. లేకపోతే ఏదో ఒక సాక్ష్యం చూపించి ముందుగా నేనే మీ కూతుర్నని మీకే చెప్పాలనుకున్నాను నాన్న. అప్పుడు మీరు అమ్మ భూమి నా కూతురువా, నా సొంత కూతురువా అని నువ్వు పాడే ఆనందం చూసి జీవితాంతం ఆ గుర్తుతో ఉండిపోవాలనుకున్నాను నాన్న. ఈ రోజు నేను మీ కూతుర్నని తెలిసిన మరుక్షణం అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నాన్న. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే గగన్ గారు సైతం నన్ను చీకొట్టి వెళ్ళిపోయారు నాన్న. అందరూ నేనే మిమ్మల్ని చంపబోయానని ఇంత నింద వేసినప్పుడే నేను ఈ నిజం చెప్పాల్సి వచ్చింది. నాన్న లేవండి నాన్న, లేచి మీరు మునిపట్ల తిరగాలి నాన్న, మాట్లాడాలి నాన్న అని భూమి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి ఏ భూమి అంటూ అరుస్తూ, ఏంటి నా భావం చంపాలని చూసి మళ్ళీ ఇక్కడికి ఏమీ తెలియనట్లు వచ్చి మాట్లాడుతున్నావా, వెళ్ళవే వెళ్ళు అని తోసి పడేస్తుంది. అపూర్వ, అసలు నేనేంటో నీకు తెలుసు, నేను నాన్న కన్న కూతుర్నని తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అపూర్వ. నాన్నని నేనెందుకు చంపుకుంటాను, అసలు గెస్ట్ హౌస్ లో ఏం జరిగిందో నీకంటే ముందుగా తెలుసుకొని నాకు వాళ్ళని ఎవరిలో చంపాలని నాకు కూడా అంతే కసిగా ఉంది. నువ్వు అసలు నేరస్తుల్ని పట్టుకో, అంతేకాని నాపై నింద వేయకు అని భూమి చెప్తే, చూడు కోర్టులో చెప్పి తప్పించుకున్నావు, ఇదే మాట నా దగ్గర కూడా చెప్పి తప్పించుకోవాలని చూడకు. నువ్వే నా బావకి ఇలాంటి ఈ పరిస్థితికి కారణమని నాకు తెలుసు. నేను నిన్ను వదిలిపెట్టను అని. అసలు నేనెందుకు చంపుతాను అపూర్వ, నువ్వు వాళ్ళ గురించి తెలుసుకో అని భూమి చెప్తుంటే, అదే నీకు ఏం వచ్చిందో ఏంటో, నా బావని చంపే ప్రయత్నం చేశావు, వెళ్ళవే వెళ్ళు, నువ్వు కూడా మీ అమ్మ దగ్గరికి వెళ్ళు, నేను నిన్ను అసలు వదిలిపెట్టను అని అపూర్వ తోసి పడేస్తుంది. ఇంకా ఏంటే చూస్తూ నిలబడ్డావు, వెళ్ళవే వెళ్ళు అని అపూర్వ మళ్ళీ భూమిని డోర్ దగ్గరికి వచ్చి మరీ తోసి పడేస్తుంది. దాంతో భూమి ఏడుస్తూ వెళ్తుంది. వెంటనే అపూర్వ రౌడీలకి కాల్ చేసి, రే వేదవల్లారా, ఎక్కడ పచ్చారా, ఈ రోజు ఆ భూమి ప్రాణాలతో ఉండకూడదని చెప్పాను కదా, ఇంకా చంపకుండా ఏం చేస్తున్నారు, అదిగో ఆ భూమి రోడ్డు పైకి వచ్చి నడుస్తూ వెళ్తుంది, చంపేయండి, చంపేసి కాల్ చేయండి అని చెప్పటంతో, అలాగే మేడం అని రౌడీలు ఫోన్ పెట్టేస్తారు. తర్వాత గగన్ ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ భూమి జ్ఞాపకాలనే గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆంటీ, ఆయన ప్రాణాలతో లేకపోతే మీరేమైపోతారన్న క్షణం నన్ను అలా అడ్డుపడేలా చేసింది ఆంటీ అని భూమి హాస్పిటల్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అయితే శారద బొట్టు తుడిచేస్తానని శరత్చంద్ర చేయెత్తడం మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ మళ్ళీ భూమిపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే పూరి అక్కడికి వచ్చి, అన్నయ్య భోంచేద్దాంరా అని చెప్పటంతో, నేను తినను పూరి, మీరు వెళ్ళి తినండి అని గగన్ అంటే, అలా అంటే ఎలా అన్నయ్య, ఒక పక్క అమ్మ తిననని చెప్తుంది, నువ్వు తిననని చెప్తున్నావు అని పూరి అంటుంది. ఏంటి అమ్మ తిన్నాను చెప్తుందా అని గగన్ అంటే, అసలు అమ్మ తన గది నుంచి బయటికి రావటం లేదు అని ఏడుస్తూ ఉంది అని ఆ పూర్ణి చెప్తుంది. అవునా, పద నేను నచ్చ చెప్తాను అని గగన్ పడుకొని ఏడుస్తున్న శారద దగ్గరికి వచ్చి, అమ్మ రా భోంచేద్దామని పిలుస్తూ ఉంటే శారద కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉంటుంది. అమ్మ నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు, ఎందుకమ్మా అలా చేస్తున్నావు, మనం ఇలా కడుపు మార్చుకొని చాలా రోజులు నిద్ర పట్టక చాలా రోజులు గడిపాము అని గగన్ అంటే, ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నావు గగన్, ఇలాంటి రోజులు మనం చాలా గడిపామని, మరి ఇదే రోజు మనం భూమిని ఒంటరిగా వదిలేసి వచ్చాం కదా, అసలే శరత్ చంద్రని చంపబోయిందని అపూర్వ ఊహలో ఉండి మృత్యువులా భూమిని వెంటాడుతూ ఉంది. భూమిని అలా నడి రోడ్డు పైన వదిలేసి వస్తే ఎలా గగన్, మనం రోడ్డున పడిన రోజున నాకు నువ్వు చెల్లి ఉన్నారన్న ధైర్యమైనా ఉండేది, ఇప్పుడు భూమికి ఎవరున్నారు, ఆ కోమాలో ఉన్న శరత్ చంద్ర ఉన్నాడో లేడో కూడా తెలీదు, అపూర్వేమో మృత్యువులా వెంటాడుతుంది, నువ్వు అసలు నిజంగా భూమిని ప్రేమిస్తున్నావా అని శారద నిలదీస్తూ ఉండటంతో, ప్రేమించాను కాబట్టే చాలా మెట్టు దిగి ఆ శరత్ చంద్ర ఇంటికి వెళ్లి భూమిని తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ ఏం జరిగిందో నీకు కూడా తెలుసు కదమ్మా, మరి ఇంకా ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు అని గగన్ అంటే, కానీ భూమిని ఇలా నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై ఎలా వదిలేస్తావు గగన్, అప్పుడు నీకు ఆ శరత్ చంద్రకి అపూర్వకి తేడా ఏముంది చెప్పు అని శారద కన్నీళ్లు పెట్టుకుంటూ నిలదీస్తూ ఉంటుంది. అమ్మ, ఎప్పుడైతే ఆ భూమి ఆ శరత్ చంద్ర కూతురు అని విన్నానో అప్పుడు ఆ ప్రేమ ఆవిరైపోయిందమ్మా, నాకు వాళ్ళకి చాలా తేడా ఉందమ్మా, నాకు ఎవరూ లేరు, మీరే దిక్కు అని భూమి వేడుకుంటూ ఇక్కడ అడుగు పెట్టింది అనుకో, శత్రువు కూతురైనా సరే నేను కరుణించి సెల్ఫీగో సాటిస్ఫాక్షన్ తో నేను ఆశ్రయం ఇస్తానమ్మా, అదే అపూర్వ ఇంటికి వెళ్ళిందనుకో చంపేస్తారు, అదే తేడా అని గగన్ చెప్తాడు. అంటే భూమి వచ్చి నిన్ను అడుక్కోవాలా అని శారద అంటే, ఏస్ అడుక్కోవాలమ్మా, శత్రువులు మనల్ని అడుక్కున్నా మన ఇంటి ఎంగిలి కూడు తిన్నా అందులో తృప్తే వేరు అని గగన్ అంటే, మరి ఇంత దారుణంగా మాట్లాడుతున్నావేంటి గగన్ అని శారద అంటే, దారుణమా, నీకు నేను చేస్తున్నది దారుణంగా కనిపిస్తుందమ్మా, శత్రువు కూతుర్ని ఇలా తన మానాన తనని వదిలేయటం నీకు దారుణంగా ఎలా కనిపిస్తుంది, ఇంతకంటే దారుణాలు చూసిన మన గతాన్ని నువ్వు మర్చిపోయావా అమ్మ అని గగన్ నిలదీస్తూ ఉంటే, అప్పుడే శారద గతం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక శారద గగన్ పూర్ణితో ఉంటే
ఉంటే వాళ్ళని ఇంటి నుంచి గెంటేయటం, కృష్ణప్రసాద్ తిరిగి చూడకుండా ఏడవటం, కృష్ణప్రసాద్ వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే అప్పుడు వాళ్ళ ముగ్గురిని కూడా అక్కడి నుంచి మనుషుల్ని పెట్టి గెంటేయటం మొత్తం కూడా శారద గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళు మనల్ని చంపటానికి వెంట పడుతూ ఉంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మనం ఎలా పరిగెత్తామో నీకు గుర్తుకు లేదా అమ్మా? చివరికి భిక్షం ఎత్తాలన్న ఆలోచనని ఎంత బలంగా చంపుకున్నానో నీకు గుర్తుంది కదా అమ్మా అని గగన్ చెప్తుంటే శారద గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. గగన్ కూడా చాలా ఏడుస్తూ కన్నీళ్ళని తుడుచుకుంటూ ఇలా చెప్పాల్సిన ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. ఇవన్నీ నీకు గుర్తుకు లేవా? నిన్ను చెల్లిని ఎలా చూసుకోవాలో నాకు అప్పుడు అసలు అర్థం కాలేదమ్మా. బూట్ బాలిష్ రోడ్లలో, ఆ రైల్వే స్టేషన్లలో చిరుతిళ్ళు అమ్ముకోవటం, రోజు కూలి హోటళ్లలో కప్పులు కడుగుతూ అక్కడ మిలిగిన ఫుడ్ తెచ్చుకుని కడుపును నింపుకోవటం, ఇదే కదమ్మా నా బాల్యం అని గగన్ చెప్తూ ఏడుస్తూ ఉంటే శారద పూర్ణి కూడా చాలా ఏడుస్తూ ఉంటారు. వెంటనే పూర్ణి ఏడుస్తూ గగన్ ని హక్ చేసుకుంటుంది. ఏడవకు పూర్ణి, ఏడవకు. నిన్ను ఏడిపించాలని కాదు నేను చెప్తున్నది. ఈ రోజు నేను చేస్తున్నది దారుణం అంటే మనం ఎన్ని దారుణాలను చూసామో గుర్తు చేస్తున్నాను అంతేనని గగన్ చెప్తూ ఉంటాడు. ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇన్ని దారుణాలకి కారణం ఆ కేపీ కాదు, కేపీని గుప్పట్లో పెట్టుకుని ఇన్ని దారుణాలు చేసింది ఆ శరత్ చంద్ర ఫ్యామిలీ కాదా అని గగన్ చాలా ఆవేశంగా కోపంగా చెప్తూ ఉంటాడు. అలాంటిది ఆ ఇంటి నుంచి ఒకరిని ఇంటికి తీసుకురాలేదని అమ్మ భోజనం చేయనని చెప్తుంది. నీకు మాకంటే వాళ్ళే ఎక్కువనా? నువ్వు భూమి కోసం తిననని చెప్తే మేము నీ కోసం తినమమ్మా. ఆకలితో చచ్చిపోతాం కానీ మేమైతే తినము. రా పూర్ణి అని గగన్ పూర్ణి చేయి పట్టుకుని వెళ్తూ ఉంటాడు. ఆగరా, ఆకలేస్తుంది, తింటాను అని శారద ఏడుస్తూ చెప్తుంది. రా అమ్మ అని పూర్ణి శారదని ఇద్దరిని గగన్ తీసుకొస్తూ ఉంటాడు. ఇక గగన్ దగ్గరుండి శారదకి వడ్డించి తినమ్మా అని చెప్తూ ఉంటే నోట్లో పెట్టుకుంటూ శారద ఒక క్షణం ఆగిపోయి, అయితే నీకు ఆ భూమి అంటే ప్రేమ లేదు కదా, నువ్వు భూమిని పూర్తిగా మర్చిపోయినట్లే కదా అని శారద అడుగుతూ ఉంటే చెప్పాను కదమ్మా శరత్ చంద్ర కూతురని తెలుసుకున్న మరుక్షణం నేను ఆ ప్రేమని వదిలేసుకున్నాను. నాకు ఇప్పుడు ఎలాంటి ప్రేమ లేదు అని గగన్ చెప్తాడు. అయితే ముందు నువ్వు తినరా అని శారద అన్నం ప్లేటుని గగన్ ముందు పెడుతుంది. దాంతో గగన్ ఆలోచిస్తూ ఉంటే చెప్పినంత ఈజీ కాదురా ప్రేమని వదిలేసుకోవటం. నువ్వు ప్రేమ లేదని చెప్పావు కదా, మరి తిను అని గగన్ ని శారద చెప్తూ అడుగుతూ ఉంటే అయితే ఇప్పుడు భూమిపై ప్రేమ లేదని నిరూపించుకోవడానికి నేను తినాలంతేనా అని గగన్ అంటే అవును నువ్వు తింటేనే నేను తింటాను అని శారద అంటుంది. అలా గగన్ అన్నం తింటూ ఉంటాడు. తర్వాత భూమి ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో గగన్ భూమిని కాపాడడానికి వచ్చి ఇక భూమి నేను రానని మొండికేస్తూ ఉంటే భూమిని బలవంతంగా ఇంటికి తీసుకువస్తూ ఉంటాడు.